మిర్చి కారం ఘాటు రంగు రుచికి భారతీయులే కాదు విదేశీయులు సైతం ఫిదా అవుతారు. ప్రపంచవ్యాప్తంగా గుంటూరు మిర్చికి మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా చైనీయులైతే గుంటూరు మిర్చి అంటే ఆవురావురమంటూ తింటారు. అయితే ఇటీవల గుంటూరు మిర్చికి ప్రపంచంలో ఘాటు తగ్గింది. ముఖ్యంగా చైనీయులు మన మిర్చిని తిరస్కరించారు. భారతీయ మిర్చి ఎగుమతులకు ప్రధానంగా చైనా మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగింది? దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? దీనిపై ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? భారత్ నుండి చైనాకు ఎగుమతవుతున్న ఎండిన ఎర్రమిర్చి కంటైనర్లను జూన్ 11వ తేదీన చైనా తిరస్కరించింది. అంతేకాదు 3 భారతీయ ఎగుమతి సంస్థల నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. కారణం ఏమిటా అని ఆరా తీయగా ఆ మిర్చిలో మెథామిడోఫాస్ అనే పురుగుల మందు అవశేషాలు పరిమితికి మించి ఉన్నాయని చైనా కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఈ మెథామిడోఫాస్ అనేది మానవ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే ఆర్గనోఫాస్ఫేట్ క్రిమి సంహారకం. దీని మన దేశంలో మిరప సాగుకు అనుమతించకూడదు. మన మిర్చికి చైనా అతిపెద్ద కొనుగోలుదారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.36 లక్షల టన్నుల మిర్చిని భారత్ నుండి చైనా దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఈ నిషేధం వల్ల గుంటూరు, ఖమ్మం, వరంగల్ వంటి ప్రధాన మార్కెట్లలో మిర్చి ధరలు భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాకు పంపిన కంటైనర్లను వెనక్కి పంపటం లేదని, ధర తగ్గించటమా పారవేయటమా అన్న విషయాలపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే భారతీయ మిర్చి దిగుమతులను చైనా పూర్తిగా నిషేధించలేదు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం కొనసాగుతోంది. చైనా తిరస్కరణ మన రైతులకు ఒక మేల్కొలుపు. పురుగు మందుల వాడకాన్ని తగ్గించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంటను పండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఏపీలోని మిర్చి ఎగుమతిదారులు కోరారు. పురుగు మందుల అవశేషాలపై కఠిన పరీక్షలు, మంచి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన, ప్రమాదకర రసాయనాల నియంత్రణ అవసరమని వారు నొక్కి చెప్పారు. గుంటూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నాణ్యత నియంత్రణను బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. పురుగు మందులు లేని ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహించింది. పరీక్షల అవసరాలపై దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గ్రీన్ తో కలిసి 2021లో సాగు బాగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. పురుగు మందులు, ఎరువుల వాడకాన్ని తగ్గించి మిర్చి రైతులకు అధిక దిగుబడి సాధించడంలో సహాయపడటానికి ఏఐ సాధనాలను ఇది ఉపయోగిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది. భారత్ నుంచి వచ్చిన నాన్ బాస్మతి బియ్యానికి సంబంధించిన 70 కంటైనర్లను కూడా చైనా ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది. భారతీయ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తిపై దృష్టి సారించాలి. ప్రభుత్వాలు స్పైసెస్ బోర్డు కఠిన పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడం కూడా దీర్ఘకాలిక పరిష్కారం అవుతుంది. ఇక పురుగు మందుల అవశేషాలు లేని ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారానే మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగలరు. ఈ సవాల్ను ఇటు రైతులు, అటు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.